పురంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో ఈ ఆందోళన జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలో భాగంగా పిఠాపురం వైసీపీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. ఈ కార్యక్రమంలో వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ రాష్ట్ర పీఏసీ సభ్యురాలు వంగా గీతా విశ్వనాథ్ పాల్గొని నిరసన పోస్టును ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పాలనలో సూపర్ 6 పథకాలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ప్రజలు మోసం చేస్తూ వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. రైతు భరోసా ఎంతమందిని తగ్గించారు? అసలు కౌలు రైతు మాటే లేదు, కౌలు రైతు ఊసే లేదు, కౌలు రైతుకి సహకారమే లేదు. ఇలా ఒక్కొక్కటి చూస్తే చేనేత వర్గాలు కానీ మత్స్యకార వర్గాలు కానీ అన్ని రకాలకి సంబంధించిన అన్ని వర్గాల్ని కూడా ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ అన్ని వర్గాల్ని, మహిళల్ని, విద్యార్థుల్ని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సుమారు 3 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తే ఎక్కడా కూడా ఒక్క ఇన్ని లోపాలతో ఈ ప్రభుత్వం ఈ 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. అందుకే మేము ప్రజల తరఫున నిలబడుతున్నాం. మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల తరఫున పోరాటం చేస్తాం. మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి, ప్రజలకి న్యాయం చేయాలి. ప్రజలకి వెన్నుపోటు పొడిస్తే ఊరుకునేది లేదు.